హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. నేను కొంచెం బయట ఉన్నాను. ఆ బయట ట్రాఫిక్ సౌండ్స్ రావచ్చు. అంటే పిగ్గిది ఇప్పుడు మన వాళ్ళు అడిగారు కాబట్టి గ్రూప్లో చేస్తున్నాను. జస్ట్ 1-2 మినిట్స్లో చెప్పేస్తాను మొత్తం ఎలా ఆడాలి ఏంటి అనేది. ఇంకో మ్యాక్సిమం 1 మంత్ టైం ఉందేమో టోకెన్ జనరేషన్ ఈవెంట్కి. సో యాజ్ అంటే మీకు ఎంత కలెక్ట్ చేసుకుంటే అంత ఆ రేట్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. 0.01 సెంట్ లాగా ఉందన్నమాట. మీరు అక్కడ కాయిన్స్ కలెక్ట్ చేసుకోండి. మేబీ లిస్ట్ అయిన తర్వాత కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మీరు ఈ నెల రోజు 28 డేస్ చేసినా కూడా మీకు మినిమం అంటే ఆ 10 to ఈ నెల రోజులు చేసినా కూడా మీకు $10 to $30 మధ్యలో అయితే వస్తుంది. అంటే ఫ్రీగా వస్తుంది కదా. జస్ట్ ఏం లేదు, రోజుకి ఒక 5 to 10 మినిట్స్ దీని మీద స్పెండ్ చేసి సరిపోద్ది. ఇక్కడ చూడండి, ప్లే కొట్టండి. ప్లే చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయండి. అది ఏంటంటే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఒక్క నిమిషం. ఇలా వచ్చిన తర్వాత మీకు డైలీ ఇలా రెగ్యులర్గా బ్యాజ్ ఆటం కార్నివల్ అని చెప్పి ఒకటి అవుతుంది. ఇక్కడ బ్యాజ్ టాస్క్ ఫస్ట్ కాకుండా కార్నివల్ మోడ్స్ ఇక్కడ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇవన్నీ వస్తాయి. ఇవి ఏం చేయొద్దు మీరు. ఇక్కడ మీరు ఓపెన్ చేయగానే ఫస్ట్ డే మీకు ఇలా టాస్క్లు వస్తాయి అనమాట. మీరు కలెక్ట్ చేసుకోవడం కాయిన్స్ 10, 20 అలా ఇలాగ 15 ఇలా కాయిన్స్ వస్తాయి. ఇలా పైన ఇలా క్లోజ్ చేసేయండి. ఇక్కడ రోజు కలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ షాప్లోకి రండి. షాప్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చెక్-ఇన్ ఇవన్నీ చేయొద్దు. ఇదేంటంటే డైలీ చెక్-ఇన్కి మీకు టాన్ అమౌంట్ అడుగుతుంది. అదేం చేయొద్దు మీరు. ఓన్లీ ఇక్కడ కార్డు ఉంటుంది, ఫ్రీ అని ఉంది కదా. ఇక్కడ ఫ్రీ అని ఉంది కదా. ఫస్ట్ డైలీ రిక్వెస్ట్ అది కలెక్ట్ చేసుకుంటే కొన్ని కాయిన్స్ వస్తాయి. ఓకే, క్లోజు. ఓకేనా. దాని తర్వాత టాస్క్లోకి రండి. ఇక్కడ కింద టాస్క్ ఉంది కదా, ఈ టాస్క్లోకి రండి. ఈ టాస్క్లోకి వస్తే చూడండి, ఇప్పుడు ఏంజల్ ట్రెజర్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి ఇలాగా. ఇప్పుడు వాచ్ 2 యాడ్స్, ప్లే 30 సెకండ్స్ అంటే మీకు చేసి చూపిస్తే, అంటే 30 సెకండ్స్ ప్లే చేస్తే మీకు ఇక్కడ గో దగ్గర క్లెయిమ్ అని వస్తుంది. అంటే వీడియో లెంత్ అవుతుంది నేను చూపిస్తే ఇప్పుడు, దాని గురించి అని చెప్పి చేయట్లేదు. సో క్లోజ్ చేసేయండి ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ మనీ గ్రాబ్ అని ఉంది కదా. ఈ మనీ గ్రాబ్లో ఏంటంటే మీకు స్టార్టింగ్లో ఇక్కడ రాబ్ అని ఉంటుంది. ఈ కార్డుని మీరు కొనాలంటే కనుక డబ్బులు అవుతాయి. అంటే రాబ్ అంటే మీరు వేరే వాళ్ళ అకౌంట్కి వెళ్ళి దొంగతనం చేయడం అనమాట వాళ్ళ దగ్గర నుంచి. సో దానికోసం అని చెప్పేసి కొన్ని కాయిన్స్ వస్తాయి. అవి దానికి కొనాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు చూడండి, మీకు చేసి చూపిస్తాను చూడండి. అది మీకు ఒకసారి నాకు క్లెయిమ్ ఇక్కడ నాకు ఒక ఇది రాబ్ ఆప్షన్ ఉంది కదా. ఇప్పుడు వచ్చిన కదా దీన్ని చూపిస్తాను చూడండి. మీరు ఎలా అంటే అది ఇలా మనీ గ్రాబ్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఒకటి వస్తుంది అనమాట. అదేంటి, నేనంటే మీరు జాయిన్ అవ్వే కాబట్టి దానివల్ల నాకు ఈ పెయిడ్ కార్డ్స్ వచ్చేది. మీరు జాయినింగ్స్ ఎక్కువ చేసినా కూడా మీకు పెయిడ్ కార్డ్స్ వస్తాయి. లేదంటే అమౌంట్ పెట్టి కొనుక్కోవాలి. అసలు అమౌంట్ పెట్టయితే మీరు కొనవద్దు. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. అప్లై కొట్టినా ఇప్పుడు చూడండి, వేరే వాడి దగ్గరికి వెళ్ళి మనం ఇది కంప్లీట్ కార్డ్స్ వచ్చింది మనకు. రాబ్ రాలేదు ఆప్షన్, సారీ. ఇక్కడ ఏంటంటే ఆ ఆప్షన్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఆటో వర్క్ ఉంది. ఇది వర్క్ అంతా ఆ కార్డు వల్ల ఆటోమేటిక్ చేస్తుంది. వర్క్ చేయాలంటే మీకు ఇక్కడ పక్కన ఆటో అనే ఆప్షన్ వస్తుంది. ఈ ఆటో అనే ఆప్షన్ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్గా అయిపోతుంటుంది. బట్ మొబైల్ ఆన్లోనే పెట్టాలి. ఒక 5 మినిట్స్లో అది అంతా పోయి ఇక్కడ కాయిన్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఇంకొకటి ఏంటి, విత్డ్రా. ఫస్ట్ విత్డ్రా వచ్చేసి మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. సెకండ్ విత్డ్రా నుంచి మీకు మినిమం 40 మెంబర్స్ని రిఫరల్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఏంటి అంటే మీరు సెకండ్ విత్డ్రా ఇప్పుడు చేసుకోండి. ఇది మార్కెట్లోకి అంటే లాంచ్ అవ్వకముందే చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, విత్డ్రా ఆప్షన్ కొడతాను నేను. నాకు అవ్వదు, సెకండ్ ఆప్షన్ అవ్వదు. చూడండి, 22 మెంబర్సే ఉన్నారు, నాకు 40 పాయింట్స్ కావాలి. సో ఇప్పుడు ఏంటంటే నేను చేసుకోలేను కాబట్టి ఎప్పుడు వస్తే మనకి ఈ కాయిన్స్ నాకు $34, 3,400 కాయిన్స్ మార్కెట్లో లాంచ్. వీళ్ళు ఏం చెప్పారంటే మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత మేము డైరెక్ట్గా ఇచ్చేస్తాం, మీరు ఒకవేళ ఇప్పుడు విత్డ్రా పెట్టుకోకపోతే కనుక అని అన్నారు. మీరు ఇన్వైట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసుకోవచ్చు. దాని ద్వారా కూడా మీకు కాయిన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా దీంట్లో టాస్క్స్ చెప్పాను, షాప్ చెప్పాను, రోల్స్ ఉంటాయి. అంటే నేను ఫస్ట్ మీరు వచ్చినప్పుడు ఇంటర్న్ అని ఉంటుంది మీ రోలు. తర్వాత నేను 2,499 కాయిన్స్ పెట్టి ఇది కొన్నాను అనమాట. ఇది ఎంప్లాయీ కార్డు కొన్నాను 2,499 కాయిన్స్ తోటి. అంటే అప్పుడు మనకు కొంచెం ఎర్నింగ్స్ పెరుగుతాయి అనమాట. చూడండి, ఇదిగోండి ఇక్కడ ఇలాగా ఇంటర్న్కి ఏమో 6 అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉంటుంది. దీనికేమో మనకి 4 అవర్సే ఉంటుంది దీనికి ఎంప్లాయీకి. సో 200 కాయిన్స్ దాకా రోజుకి వస్తాయని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇంటర్న్ వాళ్ళకి 47 కాయిన్స్ వస్తాయి డైలీ అని చెప్పేసి. అలా 47 కాయిన్స్ వచ్చినా కూడా మీరు ఒక 47 into 28 డేస్ తీసుకున్నా కూడా అదొక 400, 800 దాకా అక్కడే కాయిన్స్ వస్తాయి. అక్కడ $8 వస్తుంది. మధ్య టాస్క్లు వస్తూ ఉంటాయి, డైలీ టాస్క్లు అవి అని వాటిలో వస్తుంటుంది అనమాట. ఇదే వర్క్, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మీకు కిందలో ఉంటుంది, స్టార్ట్ వర్కింగ్ అని ఉంటుంది. అక్కడ వర్క్ చేసుకుంటే అది అయిపోద్ది. ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక నాకు కింద మెసేజ్ చేయండి. మెసేజ్లో అన్ని క్లియర్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. జై హింద్.